హాయ్ గైస్, పాలతో మనం రసగుల్లా చేసుకుంటా ఉన్నాము ఇంట్లోనే. బాగా చూసుకోండి గైస్. హాయ్ గైస్, మనం ఇంటికాడనే ఎలా రసగుల్లా చేసుకుంటామని ఒకసారి చూసుకోండి. ఎలా చేస్తానని చూసే విధానం. పాలు అయితే పోసినాను, అది విరిగాకంట ఉండాల. విరిగినాక ఎలా చేసేది చూతురు గాయస్. సరియా? పాలు ఒక పొంగు వచ్చినాక మనం నిమ్మరసం కానీ ఎన్నిగర కానీ మనం ఇలా పాలు బిడిగేకి మనకు పచ్చివాసన అంతా పోయింది పాలలో. ఒకేసారి అట్టే డైరెక్ట్గా పిండుకోకూడదు. కొన్ని కొన్నిగా దాంట్లోకి వేస్తే మనకు పాలు పెరుగుతుంది. కొన్నిగా ఇట్లా పోసి మనం కొన్నిగా పోసుకోవాలి. పారిగా పోసుకోకూడదు. ఆ పాటికి పక్క చక్కెర ఎంత కావాలో వేసుకుంటుంది. మనం రసగుల్లాకు మనకి ఎంత జీరో కావాలి అంత నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. పాలు మనకి పాలు విడిగిపోయే మట్టాలు వస్తాను. విడిగిపోయింది ఆల్రెడీ. ఇంక మనం దీన్ని వడకట్టుకొని ఒక సెకండ్ ఉంటే అనేది చాలు, విడిగిపోయింది. ఎన్నిగర వేసుకోవచ్చు, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. పాలు బాగానే ఉంటుంది. పాలు కాగిందిగా, పాలు బాగా కాగిపోయింది. మనకు గుల్లలు అయితే అయ్యింది. ఇంటి పాలతోనే చేసుకునేది. ఆఫ్ చేసేసిందాను. వడగట్టుకుంటా ఉన్నాము. బేకరీలో మనం ఇంటికాడ కూడా చేసుకోవచ్చు ఓపిక్గా. పాలనేది సాలు సన్నీళ్ళు పక్కన సన్నీళ్ళు పెట్టుకోండి. సన్నీళ్ళు పెట్టుకొని బాగా ఇట్లా మేము 1/2 లీటర్ పాలు వేసుకుంటే 1/2 లీటర్ పాలకు మనకు పన్నీర్ అనేది ఇంత వచ్చిండాయి. పిండుకోవాలా. ఉడుకు ఇట్లా తీసేసి పన్నీర్ మనకు ముద్ద వచ్చింది. ఇట్లా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని మనం 1/2 లీటర్ పాలే తీసుకోనండి. ఆడ ఎప్పుడు కావాలని అప్పుడు చేసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా సన్నీళ్ళు ఇట్లా ముద్దే పెట్టేయండి. ముద్దే పెట్టుకోవాలా. బాగా పిండుకోండి, నీళ్ళు ఉండకూడదు. ఇలా పిండుకోండి గైస్.
నీళ్ళు అనేది మనకు ఉండకూడదు. నీళ్ళు ఉంటే మనకు విడిపోతుంది. అక్కడ జీరోలో వేస్తేనే మనకు ఇదే మెయిన్ ఉండేది. మనకు రసగుల్లాల మెయిన్ ఇది. పాలు పగిలేది విరిగేది అంతా రొంచి పొద్దులు అయిపోతుంది. మనకి ఇది రెడీ అయింది. నేను పెద్దది ఎత్తుకున్నాను, పెద్దది పనిలేదు. మనకి పన్నీర్ చూడు ఎంత అయింది. దీన్ని మనం ఇలా పిసుకోవాలి. మైదా పిండి ఎలా పిసుకుంటాం మనము, గుళ్ళల్లో అయితే ఉండకూడదు. గుళ్ళలు మాత్రం వస్తే మనము ఆడ మనం ఇది చేస్తాం కదా, జీరోలోనే విడిపోతుంది. నీళ్ళు కానీ మన చెయ్యికి ఇలా తడుపుకోవాలి. నీళ్ళు కానీ లేకపోతే నెయ్యి కానీ ఏవైనా మనం ఇంతంత గోళీలుగా ఇట్లా ముద్ద చేసుకోవాలి. ఇట్లా గోళీలుగా ఓపిక్గా చేసుకోవాలి. గబగబాని చేసుకుంటే కాదు గైస్. నేనైతే ఆత్రం పడి చేసేస్తానే, ఆత్రంగా. అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇదా గైస్, ఇలా చేసుకొని ఇలా వేసుకోండి. మనకి జీరో అనేది చిక్కగా కొంతమంది తింటారు, కొంతమంది పలసగా తింటారు. చిక్కగా కావాలని వాళ్ళు కొంచెం ముందరే పెట్టేసి అన్నీ కూడా ఒక పారిగా వేసుకోవచ్చు. కానీ ఓపికతో. నాకైతే భలే ఆత్రము, తినేదాంట్లో ఆత్రమే, అన్నిట్లో నా జీవితమే ఆత్రం. కానీ ఇలా చేసుకుని జున్ను గంటు మళ్ళీ దాంతోనే లైట్గా కలబెట్టండి. మనకు విరుగుతుంది, అది విరగదా. అది బాగా వస్తే విరగదు. చూడు పర్ఫెక్ట్గా నైస్గా వచ్చింది. కానీ ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. ఉడకబెడితే మనకు ఇవి అనేది లాగుతుంది. పర్ఫెక్ట్గా అయ్యి మీరు కూడా ఒకసారి సూపర్ గైస్, రెడీ అయిపోయింది. బాగున్నాయి జుడు. గోళీలు కూడా బాగున్నాయి మనకి. జుడు బాగా మెత్తగా సాఫ్ట్గా బాగున్నాయి. సూపర్గా ఉన్నాయి గైస్. మన వీడియోలు కావాలంటే, కొత్త వంటలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా చేస్తారని నమ్మకం అయితే ఉన్నాయి. బాయ్. ఇంకొక వీడియోలో కలుస్తాం.